అంటే భద్రత అయిపోయింది. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదు. ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి. డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం. గడిచిన 10 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళలని లక్పతీలు అంటే లక్షాధికారులను చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అందులో రాష్ట్రంలో ఉన్న దాదాపు 84 లక్షల మంది కూడా లాభం పొందారు. రాబోయే 5 సంవత్సరాల్లో 3 కోట్ల మంది మహిళలని లక్షాధికారులను చేయాలని మేము యూపీఐ రెవల్యూషన్ తీసుకొని వచ్చాము. డిజిటల్ పేమెంట్లు, జెమ్ పోర్టళ్ళు ఇలాంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతోంది. మరి మీకున్న విజన్ ఏంటి? మొన్న 5 సంవత్సరాలు సంక్షేమం అన్నారు. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుంటున్నారా? మీ మాటలు ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకి మీరు చేస్తా అన్నటువంటి పూర్తి రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇంతవరకు చేయలేదు. మీరు ఇస్తాన్న చేయూత కానీ, ఆసరా కానీ, ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు, పేరుకే మంత్రులు, బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అవుతారు. మళ్ళీ 5 సంవత్సరాల ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశానని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు సౌమ్యులు, మంచివారు అని చెప్పని. ఆయనకే తెలియాలి ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచేటటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో, లక్షల కోట్ల దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో, ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారో అనేది. అభివృద్ధి లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలో ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బులా? దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి? దానికి 3 10 మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను, ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేంటి పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన బస్సు ఛార్జీలు, ఇలాంటి అన్ని బాధుడు అన్నాడు. నిజంగా ఆ పదము చిన్నపిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు, ఏంటో ఇదో బాధుడు అంటే. ఈ రోజున ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాధుడుగా దానింత మరింత బారున బాధుడు రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రము శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి పంపించడానికి మీకు కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ఆభరణాలు ఉన్నాయి. ఏంటది? అరాచకం, నియంతృత్వం, విడగొట్టడం, చెడగొట్టడం, దాడులు చేయడం, అవసరం వస్తే అడ్డం వస్తే వారిపైన అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం, లేదా అత్యంత చావుకి దగ్గరలాగా వాళ్ళని చితకబాదడం, ఇటువంటివన్నీ కూడా మీ ఆభరణాలు. ఇంత మంచి ఆభరణాలు వేసుకొని మీరు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆ ప్రజలు అనుకుంటున్నారు గడప గడపకి వచ్చారు కదా, మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మేము ఎదురు చూస్తున్నామని ప్రజలు కూడా మే 13వ తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు. వికసిత భారత్ వర్సెస్ వినాశన ఆంధ్రప్రదేశ్. మేమేమో ఒక పక్క దేశంలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వెళ్ళాలి అని ప్రపంచ పటంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థామిగా నింపాలని చూస్తుంటే ఈ రాష్ట్రంలో మీరు అన్ని రంగాలని చిదిమివేపేశారు. మళ్ళీ 20-30 ఏళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకొని పోయారు. కాబట్టి ఏమాత్రము మీకు ఎటువంటి అర్హత లేదు. ప్రజల ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైసీపీ పార్టీ వారు. సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా. మహిళలు ముఖ్యంగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకొని ఇప్పటికైనా సరే బుద్ధి మీకు ఎలాగూ రాదు మీ నాయకులకి. మాకు అనుకోవాలి, మాకు ఉండాలి బుద్ధి ప్రజలకి. మీకు ఏదైనా మార్పు వస్తుందేమో అని. మీకు ఎలాగూ మార్పు రాదు కాబట్టి మేమే మారి, ప్రజలందరూ మారి మంచి
వికసిత ఆంధ్రప్రదేశ్ని అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని, మంచి సంక్షేమాన్ని ప్రజల యొక్క చిట్ట చివరి ప్రజల వరకు ప్రతి ఇంటికి అందచేసే విధంగా రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని మీరు ఆమోదించాలని చెప్పని, అలాగే మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పని కోరుకుంటూ, భారతదేశాన్ని అభివృద్ధిలో చూడాలి అని అనుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని ఏది ఇప్పుడు మళ్ళీ మనకు 5 సంవత్సరాల వరకు మన చేతిలో ఏమి ఉంటే బాగుంటుంది, ఎటువంటి పాలన ఉంటే బాగుంటుందో 2014 నుంచి 19 వరకు మీరు ఆల్రెడీ చూశారు. దానికి రెట్టింపు అభివృద్ధి, పాలన, సంక్షేమం జరగాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమితోటే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా ఎన్డీఏ కూటమికి ఉండాలి అని చెప్పని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాము. అన్ని రంగాల్లో ఉన్న మహిళలు మనము ఆది పరాశక్తుల్లాగా అభివృద్ధి చెందాలి అంటే అది ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఆశీస్సులు కూడా అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.